ఇదిగోండి ఇక్కడేమో మొలక చెట్టు పెట్టా. ఇదిగోండి ఇగురు పెట్టుకొచ్చిందండి అవి బాగానే. రేపు నేను వచ్చేసప్పటికే బాగా వచ్చేసిద్ది ఇగురు. ఇదిగోండి ఈ కాకర చెట్లు పెట్టాను టబ్బులో. ఇవేమో బేరెత్తనాలు అనమాట. అక్కడ కూడా అదిగో నేరేడు చెట్టు పెట్టాను. అది మొలక చెట్టే, అది మొలక చెట్టే. అదిగోండి అది గోరింటాకు చెట్టు బయట పక్క. ఇది గోరింటాకు చెట్టు ఇక్కడ ఉంది కదా, ఇంకెందుకులే తీసేద్దాము. దీనికి కనుక కాస్త నీళ్లు పోస్తే బాగా చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇలా ఉన్నదాన్ని ఇలా చేశాను అనమాట శుభ్రంగా నీట్గా. అదిగోండి అది లక్ష్మి వాళ్ళ ఇల్లు. ఇదేమో పక్కింటి అరుణ అమ్మాయి ఇల్లు, అరుణ అంటాం కదా ఆ అమ్మాయి ఇల్లు. ఇదిగోండి ఇంకా అదిగోండి ఇటుపక్క చేయాలన్నమాట, ఇదంతా చేయాలి. అదిగోండి జిల్లేడు చెట్టు అది విపరీతంగా పెరిగిపోతుంది. ఇదిగోండి ఇంత హైట్లో కట్టించారు మా ఆయన ఇల్లు. ఇది ఉసిరి చెట్టు పెద్దది, ఇది చిన్న ఉసిరి. అదిగోండి ఇది జమ్మి చెట్టు, జమ్మి చెట్టు. అదిగోండి ఇంకా అది మొత్తం శుభ్రంగా తీపిచ్చేసామన్నమాట. మెట్ల మీద అంతా సన్నజాజి చెట్టు పాకుంటే అది కూడా తీసేసాను. వేప చెట్టు కూడా చాలా వరకు కొట్టేశారు. ఈసారి కొట్టిపిచ్చేద్దామండి వేప చెట్టు కూడా, మరి అంత ఎందుకులే కానీ. అదండి ఇదనమాట సంగతి. ఇట్లాగా రోజు ఇన్ని మెట్లు ఎక్కాల, వెంకటేశ్వర స్వామి మెట్లు లాగా చూడండి ఎన్ని ఉన్నాయో. వెంకటేశ్వర స్వామి మెట్లు. ఇది ఇల్లు, ఇదిగోండి గేట్లు. ఇది మన ఇల్లు. ఈ కుండీలు అనమాట, ఇవన్నీ చెట్లు. ఇదిగోండి ఇది సెంటు మల్లి, మొన్నే తీసుకొచ్చా, ఎగురు పెట్టుకొస్తుంది మళ్ళీ. ఇదిగోండి ఇదేం పారిజాతం అనమాట, సుశీల ఇచ్చింది ఇది. చూడండి ఎంత ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయో. ఈ మందారాలు. ఇదిగోండి నిన్న మళ్ళీ ఇవన్నీ జాలక ఇదిగోండి సన్నజాజి చెట్టు కూడా మొత్తం తీసేసా. ఇదేమో ముద్ద పువ్వు, సెంటు. ఇగో కొబ్బరి చెట్లు, అదిగో కమలా చెట్టు. ఇవన్నీ ఈ రెండు ఎరువులండి, ఎరువు యాపాకులు యాపకాయలు వేసి తయారు చేస్తే రెడీ అయిపోయింది. ఇది గుప్పుడు వేసుకోవటమే చెట్లకి అట్లా అనమాట. ఇవ్వండి ఇదిగోండి ఈ చెట్లు ఇంకా లోపల పక్క మళ్ళీ ఇట్లా ఉంటుంది. స్నేక్ ప్లాంట్ చూడండి ఎట్లా ఉందో. బయలుదేరి అన్నీ రెడీ. ఇదిగో బ్యాగ్ ఎడబడేసి మళ్ళీ ఫోన్ తీసుకొని వచ్చా. కుక్కకి ఆ మంచం చాటును పెడదామని మంచం వీడు జరిపాండి కొద్దిగా. ఇదిగోండి ఇటు పక్క ఈ ఇల్లు. ఇక్కడ మళ్ళీ చెట్లు. ఇదిగోండి మళ్ళీ దోసకాయలు పిందెలు కాస్తున్నాయి. మళ్ళీ ఓ 4 కాయలు కోసాను, మళ్ళీ పిందెలు పడ్డాయి. ఇంకా ఉన్నాయి పిందెలు. ఓకే అండి, అదిగోండి మా ఇల్లు. బయట బాత్రూమ్ ఒకటి, 2 ఏమో లోపల. మళ్ళీ అన్నీ కట్టించి వెళ్ళారు మా ఆయన పాపం. ఓకే, థ్యాంక్ యూ అండి.